రైట్, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. వేలు కట్టండి, కోట్లు సంపాదించండి. ఎస్, నమ్మడానికి షాకింగ్ గా ఉన్నా అలానే జనాన్ని ముంచే పనిలో పడింది హైదరాబాద్లోని ఓ కంపెనీ. తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా విస్తరిస్తూ వేలాది మంది నుంచి డబ్బులు వసూలు చేస్తోంది. ముందు నువ్వు డబ్బు కట్టు, ఆ తర్వాత మరో ఇద్దరితో కట్టించు, కమిషన్ కొట్టు అంటూ ఇప్పటికే కోట్లలో దండుకున్నారు. మరింత దోచుకోబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున సాగుతోంది దందా. అదే ఏడీఎంఎస్ కంపెనీ ఈ బైక్ స్కామ్. మరోసారి చెప్తాను, ఏడీఎంఎస్ కంపెనీ ఈ బైక్ స్కామ్ కాదు, స్కామ్ 1, 2 కాదు, ఏకంగా 40,000 కోట్లు. ఎస్, మీరు విన్నది కరెక్ట్. 40,000 కోట్లు కొల్లగొట్టడానికి వేసిన ఇదొక మాస్టర్ ప్లాన్. ఈ స్కామ్ నే ఇప్పుడు బయటకు తీసుకొస్తోంది బిగ్ టీవీ. చూడొచ్చు మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఏడీఎంఎస్ ఈ బైక్ స్కామ్ గురించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. మామూలుగా బైక్ను అమ్మాలనుకునేవారు ఏం చేస్తారు? బైక్ స్పెసిఫికేషన్స్ ఏంటో చెప్తారు. పెట్రోల్ బైక్ అయితే ఇంత మైలేజ్ వస్తుంది, దీని పికప్ ఇలా ఉంటుంది. అదే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఇంతసేపు ఛార్జ్ చేస్తే ఇంత దూరం వెళ్తుంది, బ్యాటరీ లైఫ్ ఇంతకాలం ఉంటుంది, ఇంత తక్కువ ధర అంటూ చెప్తూ ఉంటారు. కానీ ఏడీఎంఎస్ ఈ బైక్స్ విషయానికి వస్తే ఇవేవి ఉండవు. ముందుగా ఓ 15,000 కట్టండి అంటారు. దేనికి అంటే బుకింగ్ అమౌంట్ అంటారు. బజాజ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఓలా వరకు పెద్ద పెద్ద కంపెనీలే కేవలం 500కే బైక్ను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. మరి అలాంటిది ఇలా ఊరు పేరు లేని ఏడీఎంఎస్ మాత్రం ఏకంగా 15,000 ఎందుకు వసూలు చేస్తోంది అన్న డౌట్ మామూలుగానే వస్తుంది కదా. కానీ అక్కడే ఉంది అసలు మెలిక. ఇక బైక్ కొనడానికి వెళితే అక్కడున్న వాళ్ళు బైక్ ఫీచర్స్ సంగతి కాకుండా మల్టీ లెవెల్ మార్కెటింగ్ టెక్నిక్స్ గురించి చెప్తారు మనకు. 15,000 కట్టండి, అదే 15,000 మరో ఇద్దరితో కట్టించండి, మీ కమిషన్ 10,000 మీకు వచ్చేస్తుంది అంటారు. ఇదేంటి, బైక్కు కమిషన్కు సంబంధం ఏంటి అనే కదా మీ క్వశ్చన్. అదే మరి ఏడీఎంఎస్ టెక్నిక్. ఇది ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి జరుగుతోన్న తంతు. ఇప్పుడు పరిస్థితి ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఓసారి ఈ మాటలు వింటే మీకే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. దగ్గర 10 లక్షలు తక్కువ 3 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు మా ఫ్యామిలీలో అమ్మ వాళ్ళకు కూడా చెప్పలేదు ఇంత అమౌంట్ తీసుకున్నామని, వాళ్ళకి తెలియదు కూడా. మీకెందుకు చెప్తున్నా అంటే బిజినెస్ లో మా అలాగా మీరు తీసుకోవాలని నా కోరిక. ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యి 28 నెలలు అవుతుందండి. ఈ 28 నెలల నుంచి 3 కోట్ల రూపాయలు అనేది మేము మ్యారేజ్ అయిన ఇప్పటి వరకు 20 years రన్ అవుతుంది మా మ్యారేజ్. 18 సంవత్సరాల్లో నానా రకాల బిజినెస్లు చేసిండు సారు. టిప్పర్లో బిజినెస్ చేసిండు, లక్షలు చూసిండు, కానీ అన్ని అప్పులే మిగిల్చిండు. సో విన్నారుగా, 28 నెలలు 3 కోట్లు ఏడీఎంఎస్ బిజినెస్లో దిగిన తర్వాత సంపాదించిన మొత్తమట. అలా ఎలా సాధ్యమైంది అని అడగండి. ఏడీఎంఎస్ బైక్ల బిజినెస్లో అంత లాభం ఉందా? అంత సంపాదించాలంటే ఎన్ని బైక్లు అమ్ముండాలి? మరి రోడ్లపై ఎక్కడ ఈ బైక్స్ కనిపించవేంటి అని మాత్రం అడగొద్దు. ఇదో విచిత్రమైన బిజినెస్. ఏంటంటే వీళ్ళది పేరుకు మాత్రమే బైక్ బిజినెస్, తెర వెనక జరుగుతోంది మల్టీ లెవెల్ మార్కెటింగ్ దందా. అసలు బైక్ కొనాల్సిన అవసరమే లేదని వాళ్లే చెప్తారు. మీరు ముందు డబ్బులు కట్టండి, మరో ఇద్దరితో డబ్బులు కట్టించండి, వాళ్ళు ఒక్కొక్కరు మరో ఇద్దరితో కట్టించేలా చూడండి, అంతే. అలా ఎంతమంది కడితే అంత కమిషన్ మీకు వస్తుందంటారు. అందుకే బుకింగ్ అమౌంట్ను 15,000 పెట్టారు. ఆ తర్వాత మిగిలిన డబ్బును చెల్లించి బైక్ తీసుకోవచ్చు. లేదంటే ఐడిని ఉపయోగించుకొని వ్యాపారంలో కూడా దిగొచ్చట. ఆ వ్యాపారం ఏంటో డైరెక్ట్గా మీరు ఒకసారి చూసేయండి. ఎలా 15,000 మనీ పెట్టి మీరు జాయిన్ అయ్యారో, సో వేరే వాళ్ళని కూడా మీరు అలానే చేయించాలన్నమాట, వాళ్ళకి ఐడి తీయించాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15,000 పెట్టి జాయిన్ అయ్యారు, మీ కింద మీరు ఇద్దరు జాయిన్ చేయించారు, లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు, లెఫ్ట్ రైట్ ఉంటుంది. అంటే మీరు సొంతంగా ఇద్దరు జాయిన్ చేయించారు, మీ ఫ్రెండ్లో ఒకరిని, మీ ఫ్యామిలీ మెంబర్లో ఒకరిని, లేదా మీ ఒక ఫ్రెండ్, మీ రెండో ఫ్రెండ్ 1 ఫ్రెండ్ 2 అనమాట. సో ఇలా జాయిన్ చేసిందంటే మీకు ఒక రేషియో మ్యాచ్ అవుతుంది. సో మీరు వాళ్ళు రిఫర్ చేసినందుకు మీకు 5,000 వస్తుంది. సో వీళ్ళని చేసినందుకు 5,000. సో ఇక్కడ మ్యాచ్ అయ్యింది మీకు లెఫ్ట్ 1 రైట్ 1. సో ఇట్లా మీకు ఎంత అవుతుందంటే 5K + 5K 10K. సో ఇట్లా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ రేషియోలో ఉంటుంది. మీ కింద ఫ్రెండ్ 1 ఫ్రెండ్ 2 ఇద్దరు ఉన్నారు.
సో ఫ్రెండ్ వన్ ఇద్దరు జాయిన్ చేసిండు, ఫ్రెండ్ ఇద్దరు జాయిన్ చేసిండు. సో వాళ్ళిద్దరి కింద చేసినందుకు మీ ఫ్రెండ్స్కి ఇంత వస్తుంది. సో వాళ్ళు మీ కింద టీం కాబట్టి మీకు కూడా కొంచెం ఇస్తుంది. సో ఈ విధంగా కూడా ఉంటుందన్నమాట. సో ఇది సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చిందంటే అవార్డ్స్ అండ్ రివార్డ్స్. సో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఏంటంటే మీరు బయట ఏదైనా వేరే కంపెనీస్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా వాళ్ళకి ఏంటంటే మీ కింద 20 మెంబర్స్, 25 మెంబర్స్, 51 మెంబర్స్ ఇంతమంది మీ కింద ఇంత పర్టికులర్ టైంలో ఒక 50 డేస్లో లేదా ఒక 30 డేస్లో ఒక 1 మంత్లో మీ కింద ఇంతమంది మీ టీమ్ నెట్వర్క్ ఇంత ఉంటే మీకు ఒక ట్రిప్ వస్తుంది. ఒక థాయిలాండ్ ట్రిప్ కానీ, న్యూజిలాండ్ ట్రిప్ కానీ, లేదా గోవా ట్రిప్ కానీ ఇలా ఉంటుందన్నమాట. సో మీ కింద ఒక 30 డేస్లో ఒక 30 మెంబర్స్ జాయిన్ అయితే మీరు గోవా ట్రిప్కి ఎలిజిబుల్. సో మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాం. సో అని ఇట్లా కొన్ని కంపెనీస్కి రూల్స్ ఉంటాయి. సో అట్లనే మనకి దీంట్లో ఏంటంటే టైం లిమిట్ ఏమి ఉండదు. మీ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మెంబర్స్ జాయిన్ అయితే మిమ్మల్ని గోవా ట్రిప్ తీసుకెళ్తామన్నారు అనుకోండి, దానికి టైం లిమిట్ ఉండదు. మీరు 1 మంత్లో చేసినా, 2 మంత్స్ చేసినా, 3 మంత్స్ చేసినా మీ కింద ఇంతమంది అయ్యారనుకోండి, మీకైతే గోవా ట్రిప్ అయితే ఉంటుంది. సో విన్నారుగా, మీరు 15,000 కడితే చాలు గోవాకి వెళ్ళొచ్చు, అలాగే ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు. అది ఓ ఐడి క్రియేట్ చేసుకొని, ఒక ఐడి క్రియేట్ చేసుకొని ఆ ఐడి పేరుపై మరో ఇద్దరితో డబ్బులు కట్టించాలి. అంటే 30,000 రూపాయలు కట్టించాలి. ఇలా కట్టిస్తే మీకు 10,000 రూపాయల కమిషన్ వస్తుంది. ఒక్కొక్కరు మరో ఇద్దరిని చేర్పించారు అనుకోండి, వాళ్ళ పేరుపై మరో 3,000 కమిషన్ మీకు అందుతుంది. ఇలా ఎంతమందిని చేర్చితే అంత కమిషన్ వస్తుందన్నమాట. మనం ఎప్పుడైతే 8,000 బుక్ చేసుకుంటామో, లోపల రమేష్ 8,000 బుక్ చేసుకుంటామో మన కంపెనీ ఏంటంటే డౌన్ పేమెంట్ రిసిప్ట్ ఇస్తుంది, అడ్వాన్స్ పేమెంట్ చేసినట్టు, బుకింగ్ చేసుకున్నట్టు. దాంతో పాటు ఒక ఐడి నెంబర్ అని ఇస్తుంది, ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్. మనం కూడా ఏడిఎంఎస్ మల్టీలెవెల్ మోసం జోరుగా సాగుతోందన్న విషయం తెలుసుకున్న బిగ్ టీవీ రంగంలోకి దిగింది. సోషల్ మీడియాలో తిరుగుతోన్న నంబర్స్కి ఫోన్ చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి మీరు కూడా చూడండి. నంబర్ 1 వెహికల్ ఇది, చాలా సూపర్ ఉంటుంది, క్వాలిటీ వెహికల్. కంపెనీ ఏంటంటే డౌన్ పేమెంట్ రిసిప్ట్ ఇస్తుంది, అడ్వాన్స్ పేమెంట్ చేసినట్టు, బుకింగ్ చేసుకున్నట్టు. దాంతో పాటు ఒక ఐడి నెంబర్ అని ఇస్తుంది, ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్. మనం కూడా ఎల్ఐసి ఏజెంట్ లాగా అట్లా మనం కూడా రెఫర్ చేయొచ్చు. అంటే ఈ కంపెనీకి ఏజెంట్ కావాలన్నా, కంపెనీ ప్రమోషన్ చేయడానికి, రెఫర్ చేయడానికి వరకు మనం ఉంటాం అన్నట్టు. ఇప్పుడు మనకి ఎట్లా అమౌంట్ ఎట్లా ఇస్తారు మరి వేరే వాళ్ళని జాయిన్ చేస్తే? ఇలా 5 రకాల ఇన్కమ్లు ఉంటాయి. మొదటిది రెఫరల్ ఇన్కమ్. అంటే ఎట్లానా రెఫరెన్స్ ఎట్లా? ఇప్పుడు మీకు నేను ఎట్లయితే డీటెయిల్స్ ఇచ్చి 8,000 బుకింగ్ ఇస్తున్నాను, నాకు 2,500 రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. మీకు వస్తుంది? నాకు వస్తుంది. ఇప్పుడు మీకు నేను డీటెయిల్స్ ఇచ్చి మీకు బుకింగ్ ఇస్తున్నా కనుక, మీరు ఎవరికైనా బుకింగ్ ఇస్తారు కదా, మీకు 2,500 వస్తుంది, నాకు 1,500 వస్తుంది జతకు. అంటే నాకు మీరు బుక్ చేసే ఒక్కదాంతో కాదు, మీరు బుక్ చేసే దాంతో పాటు ఇంకొకటి జత అయినప్పుడు 1,500 వస్తుంది నాకు. మీకు 1,500, మాకు 2,500, 4,000. అది కరెక్ట్ అండి. మనం ఎప్పుడైతే సో ఇది ఇలా సాగుతోంది దందా. ఈ కంపెనీ సంగతి ఏంటో తెలీదు, ఆ కంపెనీ మార్కెట్ విలువ ఏంటో తెలీదు, ఏదైనా నష్టం వస్తే పరిస్థితి ఏంటో అసలు తెలీదు. చేర్పించాలి, కమిషన్ తీసుకోవాలి. ప్రస్తుతం ఇదే టార్గెట్తో ఈ కంపెనీ అయితే దూసుకుపోతోంది. అంతేకాదు వాళ్ళ మోటివేషన్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి మీరు వినేయండి. మనకి నెలకి ఎంతవరకు సంపాదించవచ్చు అన్న ఇందులో? వాస్తవంగా కంపెనీ మనకు 15 లక్షలు తీసుకునే అవకాశం ఇస్తుంది నెలకు. ఒక నెలలా? ఒక డైలీ 50,000 తీసుకునే అవకాశం ఉంది కంపెనీలో. మన టీమ్ లా ఇప్పటికి 8 మంది డైలీ 50,000, నెలకు 15 లక్షలు తీసుకుంటారు ఆల్రెడీ మన టీమ్ లా. మొత్తం ఓవరాల్ కంపెనీలో 300 కన్నా ఎక్కువ మంది తీసుకుంటారు డైలీ 50,000. ఇంతకుముందు ఏం చేస్తారు? బిజినెస్ డ్రైవింగ్ చేస్తా. డ్రైవర్. సూపర్, మంచి లైఫ్ టర్నింగ్ అవుతుంది ఇది. దీనిలో మీరు డ్రైవర్ జాబ్ చేసుకుంటూ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీకు నెలకు 5 లక్షలు ఇన్కమ్ వచ్చినాడు, నువ్వు పూర్తిగా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి. సరే అన్న, ఓకే. ఇప్పుడు మన టీమ్ లో 5 lakhs నుండి 10 lakhs తీసుకుంటే ఒక 1000 మంది ఉన్నారు నెలకి. నెలకు మినిమం 5 lakhs నుండి 10 lakhs తీసుకుంటే 1,000+ మెంబర్స్ ఉన్నారు మన టీమ్ లోనే. సో విన్నారుగా,
నెలకు 15 లక్షలు సంపాదించవచ్చు, మినిమం 5 లక్షలు సంపాదించవచ్చు, లైఫ్ టర్న్ అయిపోతుంది అంటూ ఇలాగా మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ ఉన్నారు. ఇలా మాట్లాడిన ఏజెంట్ ఓ హోటల్లో జరిగే మీటింగ్కి కూడా రావాలని ఆహ్వానించారు. మీటింగ్కి వచ్చేందుకు 2,600 రూపాయలు కట్టాలన్నారు. సరే, ఆ విషయం కూడా తెలుసుకుందామని బిగ్ టీవీ అక్కడికి కూడా వెళ్ళింది. అక్కడ 75 మంది మరో 200 మందిని ఎలా చేర్చుకోవాలో మోటివేషన్ స్పీచెస్ ఇచ్చేస్తున్నారు. జాబ్ చేస్తుంటే ఇంతకుముందు నేను జాబ్ ఎందుకు రిజైన్ చేశానంటే, జీతం చేస్తే జీవితం మారదు, జీవితం మారాలంటే జీతం ఉండకూడదు, ఓన్లీ లక్ష్యం మాత్రమే ఉండాలని వచ్చిన గవర్నమెంట్ జాబ్లు పునఃపరంగా వదిలేయడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే సార్ ఒకటి అడిగా, నాకు మీ టీం కు నువ్వు ఏం సపోర్ట్ ఇవ్వగలుగుతావని, మీరు ఏం సపోర్ట్ తీసుకోగలుగుతారు మా నుంచి చెప్పండి. మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. 24/7 సార్ కానీ నేను కానీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. తీసుకోవడానికి అందిపుచ్చుకోవడానికి మీరు రెడీయా కాదా? ఎస్. మాకు కుండ బదులు వాడే కత్తికి లేదు, మాట మార్చగలదు మనిషి మనసు, శబ్దంలోకి చాలా శక్తి గలదు, వాక్కుతో జాగ్రత్త. మనం మాట్లాడే విధానాన్ని బట్టి మన యొక్క వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుంది. ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, ఒక వ్యక్తి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి నుంచి అత్యున్నత స్థితికి, అత్యున్నత స్థితి నుంచి మహోన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడే వెపన్ ఈ ప్లాట్ఫామ్. రైట్, విన్నర్గా మోటివేషనల్ స్పీచ్లో జీవితం మారాలంటే జీతం కాదు అని అంటున్నారు. జీతం ఎంత ఇస్తుంది, ఏమిస్తుంది అంటూ మోటివేషనల్ స్పీచెస్తో ఊదరగొట్టేస్తూ ఉన్నారు. ఇక ఈ మీటింగ్కు వెళ్ళిన వారికి నెలకు 15 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చని చెప్తున్నారు సదరు ఏజెంట్. ఈ మాటలు విన్న ఎవరైనా మోటివేట్ అవ్వకుండా ఉంటారా చెప్పండి? ఉండలేరు కదా. అంతేకాదు 15 రూపాయలు అయితే ఎక్కువ మంది చేరడం లేదా మరో స్కీమ్ని తీసుకొచ్చారు. ఇందులో 8,000 కడితే చాలట. ఇలా కట్టించిన వారికి 2,500, వారిపైన ఉన్న వారికి మరో 1,500 కమిషన్ కూడా ఇచ్చేస్తారట. దీంతో 8,000 రూపాయలతో పోయేదేముంది, మళ్ళీ మరో 4గురిని చేర్పిస్తే మన డబ్బులు మనకు వచ్చేస్తాయి కదా అని అనిపిస్తుంది అందరికీ. సేమ్ ఇదే లాజిక్ దగ్గర లాక్ అయిపోతున్నారు, డబ్బులు కట్టించేసుకుంటున్నారు. రైట్, ఇదంతా బాగానే ఉంది. కడుతున్నారు, చేర్పిస్తున్నారు, చేరుతున్నారు, డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇందులో పూర్తిగా కాకపోయినా అంతో ఇంతో నిజం కూడా ఉండే ఉంటుంది కదా. ఎందుకంటే ఇలాంటి కంపెనీలు మొదట ఇలానే ట్రాప్ చేస్తాయి, డబ్బులు ఇస్తాయి, ఆ తరువాతే అస్సలు సినిమా మొదలవుతుంది. ఎందుకంటే గతంలో జరిగిన ఘటనలు చెబుతోంది ఇదే. కొన్ని 100 కోట్లు వసూలయ్యే వరకు ఏ ఇబ్బంది లేకుండా సాగిపోతుంది వ్యాపారం. ఆ తర్వాతే అసలు సిసలు సినిమా. ఓ స్టేజ్కి వచ్చాక కింది లెవెల్లో వేలాది మంది ఉంటారు, కానీ వారి కింద జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ సమయానికి కంపెనీ పెట్టిన వాళ్ళు జంప్ అయిపోతారు. అటు కట్టిన డబ్బులు రాక, కట్టించడానికి ఎవరు లేక వేలాది మంది కోట్లాది రూపాయలు లాస్ కావాల్సి వస్తుంది. ఆ డబ్బులను దోచుకున్న కంపెనీ ప్రమోటర్లు మాత్రం లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. మోసపోయామని తెలుసుకునేలోగా వాళ్ళు తట్టా బుట్టా సర్దేసుకుంటారు. ఆ సమయంలో కొత్తగా డబ్బులు కట్టిన వారు ఎవరిని నిలదీస్తారు? కంపెనీని అడుగుతారా, లేక మీరు చేర్పించిన వారిని అడుగుతారా? ఇప్పుడు కూడా కంపెనీ బోర్డు తిప్పేస్తే పరిస్థితి ఏంటి? లీగల్గా కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ వస్తే దిక్కేంటి? నష్టపోయిన వారికి డబ్బుని చెల్లించేది ఎవరు? కోట్లలో సంపాదించామన్న వారు కట్టిస్తారా, చేర్పించిన వారు తిరిగిచ్చేస్తారా? ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి. అసలు బైక్ల పేరుతో వ్యాపారం మొదలుపెట్టిన కంపెనీ ఆ బైక్లు అమ్మకుండా ఈ చైన్ మార్కెటింగ్ వ్యాపారం ఎందుకు చేస్తోంది? జనాల నుంచి డబ్బులు వసూలు చేసి వారినే మార్కెటింగ్ ఏజెంట్లుగా మార్చి వారి నుంచి డబ్బులు ఎందుకు వసూలు చేస్తోంది? ఇందులో ఎవరి డబ్బుతో ఎవరు వ్యాపారం చేస్తున్నారు, ఎవరు బక్రాలుగా మారుతున్నారు? డీకేజెడ్ టెక్నాలజీస్, ఫ్రైడే యాప్ కన్సల్టెన్సీస్, గురుదేవ, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంటుంది. 100 కోట్లలో వసూలు చేసి బోర్డులు తిప్పేసిన కంపెనీల లిస్ట్. ఇప్పుడు ADMS ఈ బైక్స్ది కూడా ఇదే స్టోరీ. భారీగా డబ్బులు వస్తాయని ఆశపడితే ఆ తర్వాత నష్టపోవాల్సి వస్తుంది మనమే మరి. రైట్, మా ప్రతినిధి సురేష్ ఉన్నారు ఈ పూర్తి వ్యవహారానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు అందించడానికి. సురేష్, మనం కనుక ఆ బ్రోచెస్ని కానీ చూసినా, లేకపోతే వాళ్ళు చూస్తున్న యాడ్స్ కావచ్చు, సోషల్ మీడియాలో తిరుగుతున్న యాడ్స్, మోటివేషనల్ చూస్తే ఎక్కడా కూడా మొత్తం అంత బ్రోచర్ నిండా కూడా తప్పుల తడక కనిపిస్తోంది. అలాగే ఎవరిని
అడ్రస్ చేయాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి అన్న డీటెయిల్స్ ఉన్నాయి, కానీ హెడ్ ఆఫీస్ ఎక్కడ, ఇలాంటి డీటెయిల్స్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. మీరు తెలుసుకున్న ఇన్వెస్టిగేషన్లో ఏంటి, ఒకసారి మొత్తం డీటెయిల్స్ చెప్పండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడిఎంఎస్ ఈ బైక్ పేరుతో బుకింగ్ అని చెప్పేసి చాలా మంది దగ్గర, ఇప్పటికే లక్షల మంది దగ్గర ఈ 15,000 రూపాయలు బుకింగ్ పేరుతో కట్టించుకున్నారు. దీనికి సంబంధించి కొంతమంది బాధితులు బిగ్ టీవీని ఆశ్రయించడం జరిగింది. ఇలా చీటింగ్ జరుగుతుంది, దీంట్లో పెద్ద స్కామ్ ఉందని చెప్పేసి విషయం బిగ్ టీవీ దగ్గర తీసుకురావడంతో బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టింది. అసలు యూట్యూబ్లలో అనేక వీడియోస్, స్పీచెస్ ఇవన్నీ కూడా ఇస్తూ వారికి సంబంధించిన విషయాలన్నీ చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎల్బీ నగర్లో ఉండే ఒక శివ అనే ఒక ఏజెంట్ని బిగ్ టీవీ సంప్రదించడం జరిగింది సెల్ ఫోన్లో. అతను ఈ స్కీమ్కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాడు. ఏడిఎంఎస్ మార్కెటింగ్ డైరెక్టర్ అయినటువంటి దిలావర్ నాగోల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నాడు. ఆ మీటింగ్కి రావాలంటే మీరు కూడా 2,600 రూపాయలు కట్టి మీటింగ్కి రావాలని చెప్పేసి కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది. అసలు ఈ మీటింగ్లో ఏం జరుగుతుందని చెప్పేసి బిగ్ టీవీ తెలుసుకునే ప్రయత్నం అక్కడికి వెళ్ళి చేయడం జరిగింది. అక్కడ కొన్ని నివ్వెరపోయే విషయాలు దిలావర్ వెల్లడించడం జరిగింది. అసలు ఒక్కొక్కరు ఇద్దరిని కాదు, దాదాపు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం 75 మంది వచ్చారు. ఆ 75 మందిని 200 మందిని జాయిన్ చేయాలి. ఆ 200 మంది 2,000 మందిని జాయిన్ చేయాలి. ఆ 2,000 మందిని ఒకే మీటింగ్లో ఏర్పాటు చేసి వారిని మోటివేట్ చేసేందుకు మన దగ్గర కళాకారులు ఉన్నారు, వారిని ఎలా పబ్లిక్ని ఇంపాక్ట్ చేయాలి ఏడిఎంఎస్ వైపు అని చెప్పేసి చెప్పడానికి క్లాసులు చెప్తుంటారు, వాటన్నిటిని కూడా మోటివేషన్ చేస్తుంటారు అని చెప్పేసి కూడా ఆయన స్పీచెస్ దాదాపు ఒక రోజంతా ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ స్పీచ్లు ఇస్తూ ఇందులో వీలైనంత మందిని తీసుకొని రావాలి. ఒక పెళ్లికి కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు, స్నేహితులని ఏ విధంగా కార్డ్స్ ఇచ్చేటప్పుడు సెలెక్ట్ చేసుకుంటామో ఏడిఎంఎస్ స్కీమ్లో జాయిన్ అయ్యే వాళ్ళని అందరినీ కూడా అలాగే చేసుకోవాలి. ఎందుకంటే పెళ్లికి మాట్లాడని వాళ్ళకి కూడా కార్డులు ఇస్తాము. ఎంతమంది ఒక 1000 కార్డులు కొట్టిస్తే అందులో ఒక 500 మంది అయినా వస్తారు కదా పెళ్లికి. అదేవిధంగా మనం ఒక లిస్ట్ తయారు చేసుకొని మనకు తెలిసిన వారే కాకుండా మనకు తెలిసిన వారి ఎంతమంది సభ్యులు ఇప్పటి వరకు జాయిన్ అయ్యారు, ఇందులో ఎంతమంది ఉండొచ్చు అందాజాగా? దాదాపు 2 లక్షల మంది జాయిన్ అయ్యారని చెప్పేసి మనం నిన్న ఒక ఏడిఎంఎస్ బైక్ షోరూమ్ సెంటర్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్లో మాట్లాడడం జరిగింది. దాదాపు ఇప్పటికే 2 లక్షల మంది జాయిన్ అయ్యారు. ఒక 1000 నుంచి 2-3 మంది దాదాపు 15 లక్షల రూపాయల ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఇందులో కొంతమంది పోలీస్ కానిస్టేబుల్స్ కూడా జాయిన్ అయ్యారు ఏజెంట్ లాగా అని చెప్పేసి కూడా వివరించడం జరిగింది. అందులో వీళ్ళు ఎవరైతే ముందుగా కడతారో డబ్బులు, వారు ఒక లీడర్గా తయారు కావాలి, వారందరినీ చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా జాయిన్ చేయాలని చెప్పేసి కూడా జాయిన్ చేసుకుంటారని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు. దాదాపు 2 లక్షల మంది ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో జాయిన్ అయ్యారు. వీళ్ళ కంపెనీ టార్గెట్ 40,000 కోట్లు పెట్టుకున్నాము, ఖచ్చితంగా 40,000 కోట్లకు రీచ్ కావాలి మనం అని చెప్పేసి కూడా ఆ స్పీచెస్లో చెప్పడం జరిగింది. రైట్ సురేష్, అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. మనతో రెడ్ అన్న ఉన్నారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఈ పూర్తి వ్యవహారానికి సంబంధించిన డీటెయిల్స్ వారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ రెడ్ అన్న గారు. గుడ్ మార్నింగ్ అండి. రెడ్డన్న గారు, ఇప్పుడు మీరు మొత్తం పూర్తిగా వ్యవహారం విని ఉంటే ఇది ఒక మల్టీ మార్కెటింగ్ స్కామ్, అది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఇలాంటి స్కామ్లు అత్యాస, మనిషికి ఎక్కడైతే అత్యాస ఉంటుందో డబ్బులు ఎక్కువ వస్తాయంటారు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు. మొత్తం ఎలా చూడాలి, దీన్ని నియంత్రించడానికి ఏమన్నా లాస్ ఉన్నాయా? ఇప్పుడు నియంత్రించడానికి లాస్ అయితే ఉన్నాయి, కానీ ఆ లాస్ పరిధిని దాటిపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు చెప్పినట్టు అత్యాస మొదటి కారణం, రెండోది స్మార్ట్ ఫోన్ వినియోగం, మూడోది యూట్యూబ్ ఛానల్స్. ఇవన్నిటికీ కలిపి అతి ముఖ్యంగా ఎవరైతే ఏమీ పని చేయకుండా ఏదో ఒక రకంగా నేను డబ్బు సంపాదించాలి అనేటువంటి వ్యధతో ఉండేవాళ్ళు దీంట్లో చిక్కుకుపోతున్నారు. వాళ్ళ ట్యాగ్ లైన్ కూడా అదే రెడ్డన్న గారు, ఇంట్లో కూర్చుని ఏమీ చేయకుండా లక్షలు సంపాదించండి. ఎస్ అదే, మీరేం పని చేయొద్దు, సోమరిపోతుగా ఉండండి, లక్షల కోట్లు సంపాదించండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే చాలా ఉన్నాయి. నాకు జరిగింది, ఫాల్కాన్ అని ఒక సంస్థ ఉంది, దాంట్లో పనిచేసే వన్ ఆఫ్ ది డైరెక్టర్ 5 years నుంచి నా ఇంట్లో ఉంటుంది. హైటెక్ సిటీలో నాకు రెంట్కి ఇచ్చాను. ఆ అమ్మాయి ఆధార్ కార్డులు అన్నీ తీసుకున్నాను. ఆ అమ్మాయి సరే మనకెందుకు ఆధార్ కార్డు తీసుకున్నాను, పాన్ కార్డు తీసుకున్నాను, రెంట్కు ఉంటుంది.
ఈ ఎక్కడ పని చేస్తావమ్మా అంటే ఏదో పేరు చెప్పింది. Okay. మళ్ళీ 1 year తర్వాత మనకైతే రెంట్ పే చేస్తా ఉంది. ఆమె ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు పెద్ద పెద్ద కార్లలో వస్తారు, ₹1 కోటి కారు, 2 కోట్ల కార్లు. ఓకే. నాకైతే అనుమానం, ఒకసారి అది ఈ విధంగా జరుగుతూ ఉంది. తను ఏం చేసింది అంటే షీ హాస్ కలెక్టెడ్, అంటే ఇంకా ముగ్గురు, ఈ గంధంగూడలో ఒక అబ్బాయి ఉంటాడు ఓకే. పేదోడు, వాడు మా బ్రదర్ ఇంటి పక్కకే ఒక చిన్న 250 గజాల ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక ప్రాపర్టీ కొనడం, ఓకే. అంటే దీని వన్ ఆఫ్ ది చైర్మన్ అన్నమాట వాడు. ఆమె ఇక్కడ డైరెక్టర్. దాదాపు 1750 కోట్లు వసూలు చేశారు. ఓకే. ఏమని, మీరు 1 lakh పెట్టుబడి పెడితే 3 monthsలో మీకు 20%, 6 months పెడితే 40%, 1 year పడితేనేమో మీకు 50%. ఓకే. మీరు 1 లక్ష పెడితే ఒక ఇయర్ ఎండ్కి మీకు 1,50,000, 2 ఏళ్ళు పెడితే 2 lakhs. ఇట్లా మొదలుపెట్టి చైన్ స్టార్ట్ చేసి తీసుకున్నారు. Correct. మొన్నటికి మొన్న అంటే లాస్ట్ 9th వాళ్ళు కంపెనీ అంటే లాస్ట్ మంత్ క్లోజ్ చేసినాడు. వాడు దుబాయ్కి వెళ్ళిపోయినాడు. ఈ అమ్మాయి మిగతా వాళ్ళు ఆన్ మై క్లూ ఓన్లీ దే వర్ అరెస్టెడ్. ఓకే. దాదాపు 850 కోట్లు 1600 మంది నుంచి, అంటే మొత్తం కలెక్ట్ చేసింది 1750 కోట్లు. ఓకే. దాంట్లో 850 కోట్లు దే ఈటన్ అవే అండ్ సెంట్ టు అదర్ కంట్రీస్. ఇప్పుడు ఇదే స్కీమ్, ఇప్పుడు ఏదైతే ఈ బైక్ స్కీమ్ ఉందో సేమ్ అదే స్కీమ్, కానీ ఎంత అవేర్నెస్ చేసినా ఇప్పుడు మీరు అన్నట్టుగా స్మార్ట్ ఫోన్స్ చేతిలోనే ఉంటున్నాయి, క్లిక్ చేస్తే జస్ట్ క్లిక్ అవే దూరంలోనే ఉంటున్నాయి అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా. అండ్ బేస్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అమౌంట్ మీరు అన్నట్టుగా లక్షలు రావచ్చు, కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి, ఎక్కడ మిస్ మ్యాచ్ అవుతోంది, ఎక్కడ అవేర్నెస్ లోపిస్తోంది, లేకపోతే అంత ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తూ ఉన్నారా వీళ్ళు? ఒకటండి, పని చేయకుండా డబ్బు సంపాదించాలి అనే కోరిక ఉండేవాళ్ళు అత్యాసపరులు. ఈ ఎవరైతే అరే నాకు వాడు ఏం పని చేస్తున్నాడు, వాడు ఏం పని చేస్తే ఇంత లాభం వస్తుంది అనే ఆలోచన పరిజ్ఞానాన్ని మర్చిపోవటం. ఓకే. ఇంకో విషయం ఏమంటే వాడు ఏదో ఏది ఎట్లన్నా చావని నాకైతే డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పడం. ఇంకో దరిద్రమైన వ్యవహారం ఏమంటే ఈ చైన్లో మీరు 10 మందిని కలపమంటే బంధువర్గాల్ని, ఫ్రెండ్స్ని అందరినీ ఇన్వాల్వ్ చేయడం, మోటివేట్ చేయడం. సో మనం నాశనం అయిపోయేది కాకుండా వాళ్ళని నాశనం చేయటం. ఈ చైన్ మార్కెటింగ్ అనేక రకాలుగా, దీనికి ఒక్కటి లేదు. సో ఈ స్మార్ట్ ఫోన్ వ్యవహారం, ఫోన్కి అంతెందుకండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మా సిస్టర్ ఇన్ లా CGM, చీఫ్ జనరల్ మేనేజర్, ఆమె డాటర్కి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఇట్లా ఆమె ఆన్లైన్లో ఏదో తెప్పిస్తూ ఉంటుంది, అవునవును, మీ పేరు మీద పార్సల్ వచ్చింది, ఈ విధంగా నార్కోటిక్ డ్రగ్ ఇది ఈ మధ్య కాలంలో ఇవి చాలా ఎక్కువగా, అంటే ఈమె పార్సల్ వచ్చి ఆమె బుక్ చేసింది నిజమే, కానీ పార్సల్ రాలేదు, ఆన్ ది వే ఉంది. వాడు ఒక ఫోటో పెట్టి వీడియో కాల్ చేసినాడు. ఓకే. అక్కడ నార్కోటిక్ డిపార్ట్మెంట్ బాంబే అని పెద్ద బ్యానర్ ఉంది. దాని మీద ఒక పోలీస్ ఆఫీసరు, లేడీ పోలీస్ ఆఫీసరు, ఒక జెంట్ పోలీస్ ఆఫీసర్ కూర్చొని ఉన్నారు. ఈ జెంట్ పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు, మేము వీఆర్ గోయింగ్ టు అరెస్ట్ యూ, మీరు ఒక్కళ్ళనే ఉండండి అని అంటే, ఆమె సరేనంటే ఉంటాను, కొంతసేపు లైన్లో ఉండండి అని షీ కాల్డ్ మీ అప్. తలుపేసండి, ఎవరితో మాట్లాడకూడదు, బయట మా ఫాదర్ ఉన్నాడు చెప్తానంటే, మా మదర్తో చెప్తానంటే ఎవరితో వద్దని. సరే అని ఆమె ఫోన్ సైలెంట్లో పెట్టి 1 నిమిషం అంటే నేను బాత్రూమ్కి పోయిస్తానని షీ కాల్డ్ మీ ఫ్రమ్ ది బాత్రూమ్. ఇట్లా చేస్తున్నారు పద్నాన్న అంటే, ముందు రీడైరెక్ట్ చేయి నాకు ఫోన్ని అని చెప్పా. వాడు రీడైరెక్ట్ చేయగానే కట్ చేసినాడు. మళ్ళీ వేరే నంబర్ నుంచి కట్ చేస్తే ఆ ఫోన్ రీడైరెక్టర్లో నాకు వచ్చింది, నాకు మొదలు పెట్టాడు. బెల్లు పెడితే వాడిని ఏబ్రా నువ్వు ఏం మాట్లాడతావు, నార్కోటిక్ డిపార్ట్మెంట్ అయితే నాకు చెప్పమను, హూ ఇస్ ది హెడ్ ఫర్ దిస్. రెడ్డన్న గారు, మీరు ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి యు నో ద టాక్టిక్స్ టు డీల్ అవతల వ్యక్తితో ఎలా మాట్లాడాలి అని. కానీ ఇక్కడ కట్టించుకునే వాళ్ళు 15,000 కడితే 15 లక్షలు వస్తాయని చెప్తున్నారు. మీరు మోటివేషనల్ స్పీచెస్ కానీ లేకపోతే హోటల్స్ లో అక్కడ ఉన్న వాళ్ళని మాటలు వింటూ ఉంటే
నెలకి మినిమం 5 లక్షలట, మాక్సిమం 15 లక్షలు సంపాదించుకునే వీలు ఉందని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నారు. యూట్యూబ్లలో, సోషల్ మీడియాలో ఈ మెసేజెస్ పెట్టేస్తూ ఉన్నారు. వీటన్నిటిని నియంత్రించడానికి ఎలా సాధ్యమవుతుంది? నియంత్రణ చేయగలమా? అసలు లా ఏం చెప్తుంది ఒకసారి డీటెయిల్గా చెప్పండి. చట్ట ప్రకారం అయితే నియంత్రణ అంటే పుట్టగొడుగులాగా ఉన్నాయండి. ఇప్పుడు ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ నియంత్రణ లేదు. దీనికి ఒక పక్కా చట్టం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మోసం చేయడానికి ఇది అర్హము, ఇది అనర్హము అనేది లేదు. బైకుల పేరు మీద చేస్తారు, ఫోన్ల పేరు మీద చేస్తారు, ఇంకా ఇది ఏదో మీకు చిట్టీలు వేస్తే చిట్టీలలో చేస్తారు. ఏదో రకంగా మిమ్మల్ని మోసం చేయాలి. దీని వెనకాల కారణం ఒక్కటే, మనకు అత్యాశ ఉండటం, సోమరిపోతుగా డబ్బు సంపాదించాలా, ఈ రెండే కారణాలు. ముఖ్యంగా అరే మనకు వాడు ఇన్ని డబ్బులు ఇస్తున్నా అంటే వాడు ఏం పని చేస్తున్నాడు, వాడు దొంగతనం అన్నా చేయాలా, దోపిడీ అన్నా చేయాలా, మర్డర్ అన్నా చేయాలా, ఇవి 3 చేస్తే తప్ప మనకు వాడు డబ్బులు ఇవ్వలేదు అనే ఆలోచన పరిజ్ఞానాన్ని మర్చిపోవటం. ఏదేమైనా ప్రభుత్వాలు ఇప్పటికే ఇప్పుడు నార్కోటిక్స్ ఒకటి, ఈ నార్కోటిక్స్ దానిపైన కూడా నియంత్రణ పెట్టినారు. నియంత్రణ పెట్టినప్పటికీ రోజు ఇప్పుడు మీకు కొత్తగా ఆన్లైన్లో చాలా మోసాలు మొదలవుతున్నాయి. సో దీనికి డెఫినెట్గా చట్టపరమైన ఒక రిజిస్ట్రేషన్ ఉండాలి. వాడు ఏం చేసేది గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీగా ఇవ్వాలి. ఇది ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలి. మన దగ్గర అయితే ఎలక్ట్రానిక్ మీడియా చట్టం ఉంది, కానీ అది దాని పరిధిలోకి రావు. సో ఆ పరిధిలోకి వచ్చేటట్టు ఒక కొత్త చట్టాన్ని ఏర్పాటు చేయాలి. రెస్పాన్సిబుల్గా ఉండాలి. వాళ్ళు ఏమైనా ఇట్లాంటి దాన్ని అడ్వర్టైజ్ చేస్తే దే షుడ్ బి అరెస్టెడ్ ఇమీడియట్లీ. ఇప్పుడు మీరు ఆ విధంగా చేయగలిగితే చేయడానికి కాదేది అనర్హం అన్నట్టు కొత్త ఐడియాస్ తోటి వస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా నార్కోటిక్స్ ది కూడా చూస్తే అవతల వ్యక్తి మాట్లాడుతుంటే నిజంగానే ఒక పోలీస్ ఆఫీసర్ లేకపోతే ఒక అతను మాట్లాడుతున్నారన్నంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఫేక్ వెబ్సైట్స్లో ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు ఫేక్ వెబ్సైట్స్కి బలైపోతున్న వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ బైక్స్ కావచ్చు, లేకపోతే ప్లాట్ల విషయం కావచ్చు, ఇలాగ మల్టీ లెవెల్ మార్కెటింగ్కి సంబంధించి మన దగ్గర ఉంది లాస్. కానీ ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ ఎలాగ టెక్నాలజీ అయితే బాగా పెరుగుతోందో దానికి సంబంధించి ఎలాంటి లాస్ వస్తే ఇంకా బెటర్ ఉంటుందని మీ యొక్క ఆలోచన? ఇప్పుడు ప్రతి ఛానల్ ఎవరు పెట్టినా కూడా రెస్పాన్సిబుల్గా వాడు ఏం చేసేది, ఎంతమంది ఎంప్లాయీస్, వాట్ ఆర్ దేర్ మోటివ్స్, వాట్ ఆర్ దేర్ ఇన్కమ్, ఏవే ప్రాజెక్ట్ను వాళ్ళు చేసుకుంటున్నారో అది డీటెయిల్డ్గా గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే తప్ప ఇట్ షుడ్ నాట్ బి టెలికాస్టెడ్ అనే విధంగా ఒక చట్టం ఉండాలి. అదే కాకుండా ఇప్పుడు లక్షల సంఖ్యలో రిజిస్టర్ చేసుకుంటున్నాడు. ఎవ్వరికీ అభ్యంతరం పెట్టే పరిస్థితి లేదు. దీనికి సమగ్రమైన ఒక చట్టాన్ని తెస్తే తప్ప దీన్ని నియంత్రించలేము. సో ఈ చట్టం తెచ్చిన తర్వాత కూడా ఏదైతే అనాథరైజ్డ్గా చాలా ఛానల్స్ అనాథరైజ్డ్గా చేసుకోవచ్చు కదా, ఒకవేళ అనాథరైజ్డ్గా ఎవరైనా ఈ ఛానల్ను ప్రారంభిస్తే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, ఆ ఛానల్ను డిస్బాండ్ చేయాలి. ఆ విధంగా చేయగలిగితే తప్ప మనం ఈ మోసాల నుంచి ప్రజలను తప్పించలేము. దరిద్రమైన వ్యవహారం ఏమంటే సుమతి, ప్రతి ఇండియాలో ఈ మధ్యకాలంలో ప్రతి మనిషి ప్రొడక్టివ్ టైంని ఈ స్మార్ట్ ఫోన్ వల్ల 4 గంటలు పోగొట్టుకుంటున్నారు. 4 గంటలు మీరు పనిచేసే ప్రొడక్టివ్ టైంని పోగొట్టుకుంటున్నారు. అంటే ఏమిటి అంటే, మీరు రోజులో 10 గంటలు పనిచేసేవాళ్ళు 4 గంటలు ఈ ఫోన్ చూడడానికే ఉపయోగిస్తున్నారు. అంటే ఈ ఫోనే కానీ మీ చేతిలో లేకపోతే ఈ 4 గంటల్ని మీరు ప్రొటెక్షన్కి ఉపయోగిస్తారు. అరే తాపీ మేస్త్రి గాడు వస్తూ ఉంటే రింగ్ అవుతుంది, దాన్ని చూస్తాడు, ఇంకా ఆ తాపీ పని చేసేది మానేసి ఒకదానికొకటి చూస్తానే ఉంటాడు. టెక్నాలజీ మీకు తెలుసు, 2 సైడ్స్ ఆఫ్ నైఫ్ లాంటిది మనం ప్రాపర్ గా యూజ్ చేస్తే ఎలాగా. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం ఏదైతే మనం ఈ బైక్స్ మార్కెటింగ్ లెవెల్ స్కామ్ ఉందో, ఇప్పుడు ఎవరిని క్వశ్చన్ చేయాలి? ఇప్పుడు ఒకవేళ ఇప్పుడైతే బాగానే జరుగుతుంది, 40,000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారట వీళ్ళు. అండ్ అది ఒకవేళ మొత్తం పూలప్ అయిపోతే ఈ కంపెనీ కూడా ఎవరైతే స్టార్ట్ చేశారో దిలావర్ అన్న వ్యక్తి జంప్ అయిపోవచ్చు. ఎవరిని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది? అసలు వీళ్ళందరికీ న్యాయం జరుగుతుందంటారా? ఎందుకంటే బేస్ లెవెల్లో ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి బోల్డ్ డబ్బులు రావచ్చు, కానీ ఆ తర్వాత కట్టించుకునే వాళ్ళకి ఎంతవరకు డబ్బులు వస్తాయి? వాళ్ళు ఎవరిని క్వశ్చన్ చేస్తారు? ఎవరిని అడుగుతారు? ఎక్కడికి వెళ్తారు? ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి? మీరు జాయిన్ చేసేటప్పుడు మీ దగ్గర ఏమైనా రాయించుకున్నారా? వాళ్ళ చెక్కులు ఏమైనా ఇచ్చారా? మీరు ఏ విధంగా హీ విల్ బి రెస్పాన్సిబుల్? మీరు జాయిన్ చేస్తారు,
మీకు డబ్బులు వస్తాయి, ఆడు ఇంకోటిని జాయిన్ చేస్తాడు. అంతేగాని హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హూమ్ అదేం లేదు కదా. సో లాస్ట్కు కంపెనీ హూ ఈజ్ గెట్టింగ్ ది మనీ విల్ రన్ అవే ఫ్రమ్ దట్. ఇప్పుడు వాడు వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి దుబాయ్కి మీరు డబ్బులు పంపించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. బ్యాంక్ ఒక్కటే కాదు. బ్యాంక్ అయితే మీరు కొంతవరకు తీసుకురావచ్చు. బిట్ కాయిన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే బ్లాక్ మనీ విల్ బి ట్రాన్స్ఫర్డ్. ఇక్కడ ఒక చిట్టి ఇస్తాడు, 10 రూపాయల నోట్ ఇస్తాడు, ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు అదర్ కంట్రీ ఇమీడియట్గా. ఈ విధంగా చాలా జరుగుతున్నాయి. సో మీరు అక్కడ పోయిన తర్వాత ఈ విల్ కలెక్ట్ ది మనీ ఫ్రమ్ దేర్ హీ విల్ గో టు సమ్ అదర్ కంట్రీ. ఇప్పుడు ఈ మా ఇంట్లో బాడుకున్న వాళ్ళు దుబాయ్కి హీ హ్యాడ్ ఏ స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ హీ వెంట అవే. ఇప్పుడు మనోళ్ళు రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసినారు, వాడు ఆ కంట్రీలో లేడు, వేరే కంట్రీకి పారిపోయినాడు. ఒకసారి దుబాయ్లోకి ఎంట్రీ అయితే ఈ డబ్బులు ఉన్నాయి చేతిలో, ఇంకా ఇదే పని జల్సాగా డబ్బులు చేతిలో ఉన్నప్పుడు ఇంకో దేశం నుంచి ఇంకో దేశం ఆన్ అరైవల్ వచ్చే కంట్రీస్ దాదాపు 45 కంట్రీలు ఉన్నాయి. ఆన్ అరైవల్ వారం ఈ రోజు ఇక. సో పోలీసులు కెనాట్ గో దేర్ టు ఎవ్రీవేర్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఇండియా దే విల్ గో. ఇప్పుడు దుబాయ్కి పోతారు, దుబాయ్ నుంచి ఫిన్లాండ్ అంటాడు, ఫిన్లాండ్ నుంచి నెదర్లాండ్ అంటాడు. ఏం ఎక్కడిని పోతారు పోలీసులు? కాబట్టి లాస్ట్ లో క్లోజ్ చేయాల్సిందే. పోలీసులు అంటే గుర్తొచ్చింది, ఇందులో కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు, అంటే ప్రొఫెషనల్ వాళ్ళు కూడా ఉన్నారు. మేము చాలా కరెక్ట్ గానే ఉన్నాము, వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళైతే ఎందుకు జాయిన్ అవుతారు అన్న ఊహలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకో విషయం సుమతి గారు, చెప్పండి. ఇంకో విషయం నెట్లోకి పోయి పోలీస్ ఆఫీసర్లు బొమ్మలు కలెక్ట్ చేస్తే 100 మంది. ఇప్పుడు నా ఫోటోలు అంటే యూనిఫామ్ లో ఉండే ఫోటోలు దొరకవండి, దొరుకుతాయి. ఈయన తీసుకున్నాడంటే నమ్ముతారు. నమ్ముతారా నమ్మురా? నా నెట్ ఈయన సోన్సో పోలీస్ ఆఫీసర్, ఈయన ద్వారా 20 మంది కానిస్టేబుల్ వచ్చినారు, 4 డిఎస్పీలు వచ్చినారు, 3 ఎస్పీలు వచ్చినారు అంటే నమ్ముతారు. మీరు ఫోటోలు పెడుతున్నారు, కింద పేర్లు పెడుతున్నారు, బట్ హూ ఈస్ గోయింగ్ టు వెరిఫై ఇట్? ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు డబుల్ ఎడ్జ్డ్, అంటే ఇది బంగారు కత్తి, దీంతో కూరగాయలు కోయచ్చు, ఎదుటోని పీకలు కోయచ్చు. స్మార్ట్ ఫోన్ మన గొంతు మనల్ని కూడా కోసేస్తుంది. చాలా వరకు మీకు స్మార్ట్ ఫోన్ వినియోగము కరెక్ట్గా వినియోగించే వాళ్ళ సంఖ్య 0.2%. ఈ స్మార్ట్ ఫోన్ని కరెక్ట్గా ఉపయోగించుకునేది 0.2%. మిస్యూజ్, వీఆర్ యూజింగ్ ఇట్, వీఆర్ మిస్యూజింగ్ ది ఫోన్. ఇప్పుడు మీరు ఎవరికో కాల్ చేయకపోతే ఏదో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అవును, ఐ అగ్రీ. కాకపోతే ఇప్పుడు మనం ఈ కేసు, ఈ వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్ళాలి? అండ్ అందులో ఆల్రెడీ 2 లక్షల మంది జాయిన్ అయి ఉన్నారట. సో వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఒకవేళ బోర్డు తిప్పేస్తే ఏంటి సిచ్యువేషను? ఎక్కడ ఫస్ట్ స్టెప్ ఎక్కడ పడాలి? తిప్పేస్తే కాదు, డెఫినెట్గా తిప్పేస్తారు. ఇప్పుడు డెఫినెట్గా ఏమంటే కొందరిని ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామిన్ చేసి ఎవరైతే లాస్ట్ మ్యాన్ ఉన్నాడో వాని దగ్గరికి వెళ్ళాలి. వాడు ఈ వచ్చిన మనీతో ఏం చేస్తున్నాడు, వేర్ హీ హాజ్ ఇన్వెస్టెడ్, దాన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఈ మనీని ఏమైనా బిట్ కాయిన్ లోకి పెడుతున్నారా, వేరే దేశాలకు ఏమైనా బ్లాక్ మనీ లాగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడా, ఇవన్నీ చూసుకోవాలా. లేదు వాడు ప్రాపర్టీస్ రీసెర్చ్ చేస్తే ఇవన్నీ ఎందుకుంటే నేను జస్ట్ స్క్రీన్ మీద చూస్తుంటే ప్రతి దాంట్లో కూడా బ్రోచర్స్ లో కూడా లైక్ 100 స్పెల్లింగ్ మిస్టేక్స్, పైన ఒక హెడ్డింగ్ లేదు, లేకపోతే హెడ్ ఆఫీస్ లేదు, కాంటాక్ట్ పర్సన్ లేదు, అసలు మొత్తం బ్రోచర్ అంతా కూడా తప్పుల తడక. ఎవరెవరిని కాంటాక్ట్ చేస్తారు, అసలు ఏం చెప్తున్నారు? అలా మోటివేషనల్ స్పీచెస్ చూస్తే ఒకలాంటి వైబ్ వస్తుంది. అందరు కూడా అర్రే వచ్చేసేయాలి, 15 లక్షలు ఎంతరా, 15 లక్షలు వచ్చేస్తాయి అన్నంత ఫీల్లో చెప్తూ ఉన్నారు వాళ్ళు. అసలు జీవితం మారిపోవాలంటే జీతం అవసరం లేదట. మీరు కొత్త ఇల్లు కట్టుకోవచ్చు, థాయిలాండ్, గోవాకి వెళ్ళొచ్చు ట్రిప్పులు. వాడు ఇంకోటి నాకు వస్తూ ఉంటాయి ప్రతిరోజు, నేనేం పట్టించుకోను. అయితే ఏదో మెటీరియల్ మేము కొత్తగా లిఫ్ట్ కోసం మెటీరియల్ కోసం పెడితే నాకు జరిగింది. వాడు మేము లిఫ్ట్ సప్లై చేస్తామని డైరెక్ట్గా బ్యాగ్ వేసుకొని వచ్చినాడు నా దగ్గరికి. ఎక్కడుందంటే బాంబేలో అంటాడు. నేను డబ్బులు ఇవ్వను, మీరు ఎవరైనా లిఫ్ట్ ప్రొవైడ్ చేసేట్టుకంటే చేయండి, ఎంతో చెప్పండి అంటే, లేదు సార్ మీరు 20% కట్టండి. నేను కట్టనయ్యా, మీరు ఇంత ఇదిగా చెప్తున్నారు. నేను ఏదో ఏ లిఫ్ట్ బెటర్ అని సెర్చ్ చేస్తే వాడు హీ టాగ్డ్ మీ. అంటే స్మార్ట్ ఫోన్లో మీరు ఎప్పుడు మీరు సింపుల్గా ఎవరినైనా వెతికితే దానికి సంబంధించిన మెటీరియల్ ఒక 100 మంది మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు.
దానికి నియంత్రించేటువంటి వ్యవహారం గవర్నమెంట్ దగ్గర లేదు. ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్ అండి రెడ్డన్న గారు. కాకపోతే ఇప్పుడు వస్తానే ఉంటాయి. అవును, ఈ మల్టీ మార్కెటింగ్ స్కామ్స్ బారిన పడకుండా ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మీరంటే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, మీ దగ్గరికి ఇలాంటివి వస్తున్నాయంటే ఇంకా నార్మల్ పర్సన్స్ సంగతి ఇంకా చెప్పనవసరం లేదు. ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ చాలా మంది మోసపోతూ ఉన్నారు. తీరా మోసపోయామని తెలిసేలోపు అవతల వాడు తట్టాబుట్టా సర్దేసుకొని ఎక్కడికో పారిపోతారు. మీరు అన్నట్టుగా ఏ ఫారెన్ కంట్రీకి వెళ్ళిపోతాడు, ఎందుకంటే చేతి నిండా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. కానీ ఈ బిజినెస్ ఎవరి డబ్బులతో చేస్తున్నారు? ఇంత ఆలోచన శక్తి ఇప్పుడు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్న వాళ్ళకి ఉందంటారా? లేదు. కానీ గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా దీన్ని ఒక యుద్ధంగా తీసుకొని దీనిపైన ప్రతి ఒక్కరికి, ఇప్పుడు మనం ఎయిడ్స్కి ఏ విధంగా ఎడ్యుకేట్ చేశామో ప్రజలకి ఈ విధంగా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎస్పెషలీ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా. ఎవరైతే ఇప్పుడు చిన్న చిన్న ఛానల్స్ కొన్ని 100,000 వచ్చాయి, తద్వారా కూడా ప్రభుత్వం అయ్యా ఇంత డబ్బులు ఇచ్చేయండి వాళ్ళకి, ఇటువంటివి మీరు చేస్తే ఈ విధంగా ఇరుక్కుపోతారో, ఒకటి అత్యాశ పడద్దు, మీకు కావాల్సిన విషయం తప్ప మిగతా దాని గురించి కెలకద్దు అనేది డెఫినెట్గా ప్రజల్ని మోటివేట్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. అప్పుడే దీని నుంచి కొంతవరకు నియంత్రణ అంటూ సాధ్యం కాదు. ఎందుకంటే దీనికి చాలా అవసరం, ఎందుకు చాలా మ్యాన్ పవర్ అవసరం. ఇప్పుడు మామూలుగా ఇన్వెస్టిగేట్ చేయడానికే దిక్కులేక చేస్తున్నారు. ఇప్పుడు మనుషుల ప్రాతిపదికనైతే ఇప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ని ఇంకా రెండింతలు, అంటే ఇప్పుడున్న 50,000 మంది పోలీసులు అవసరం అనుకో, 2 లక్షల మంది పోలీసులు అవసరం అవుతారు టు ఇన్వెస్టిగేట్ దిస్ కైండ్ ఆఫ్ కేసెస్. సో కాబట్టి ఇట్ ఈస్ సాధ్యం కాదు. కాబట్టి డెఫినెట్గా ప్రజలని తెలుసుకునేటట్టు నియంత్రణ మార్గం లేనప్పుడు ఎడ్యుకేట్ చేయడం ఒక్కటే బాధ్యత. ఎడ్యుకేట్ చేయగలిగితే, ఇప్పుడు నార్కోటిక్ విషయంలోనే చెప్పే, ఇంతకుముందు నేను లెటర్స్ కూడా రాశాను గవర్నమెంట్కి, అయ్యా మీరు నియంత్రించలేనిప్పుడు ఎడ్యుకేట్ చేయండి. ఇప్పుడు మనం ఎడ్యుకేట్ చేసాము ఏది ఎయిడ్స్ గురించి ఎడ్యుకేట్ చేస్తే ఎక్కడో ఫస్ట్లో ఉన్న రాష్ట్రాన్ని 18వ రాష్ట్రంగానో తీసుకెళ్ళాం. ఎందుకు? యు హ్యావ్ ఎడ్యుకేటెడ్. పులిరాజాకి అనే పెద్ద బోర్డు క్యాప్షన్ పెడితే అందరూ ఆలోచించుకోవడం, ఇంట్లో చర్చించుకోవడం, భోజనాలు చేసే దగ్గర, టిఫిన్లు చేసే దగ్గర చర్చించుకుంటున్నాం. దాంతో ఏమైపోయింది, ప్రతి ఒక్కడికి దీని గురించి తెలుసుకునేటువంటి బాధ్యత ఏర్పడింది. సో అమ్మో ఇదే వద్దు అనేటువంటి ఇదే విధంగానే మనకు అవసరం లేనిది కట్టకూడదు, కెలకూడదు. దురాశకు పోయి దురాశ దుఃఖానికి చెట్టు ఎప్పుడో చెప్పారు. కాబట్టి ఇటువంటి దురాశ దానికి ఎప్పుడూ ఏలు పెట్టకూడదు. ఎవరైనా పొరపాటుని ఇట్లాంటివి చేసేది మన దృష్టికి వచ్చినా ఇది తప్పురా నాయనా, నిన్ను మోసం చేస్తారు అని వాడిని కూడా మనం ఎడ్యుకేట్ చేసే స్థాయిలోకి ప్రజల్ని మనం చెప్పగలిగితే, ఎడ్యుకేట్ చేయగలిగితే దీన్ని నియంత్రించగలము. లేకపోతే మనం ఇలాగే మాట్లాడుకుంటూనే ఉంటాం. మన తమ్ముడో బావో బావమరిదో రోజు మోసపోతూనే ఉంటాడు. మనము అయ్యో పోలీస్ స్టేషన్కి వెళ్తాం. ఇంకో విషయం అండి, నా వాచ్మెన్ 1.5 years బ్యాక్ వాచ్మెన్ ఆ పేపర్లో, ఈనాడు పేపర్లోనో దేంట్లోనో ఇంత అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. వాడు నాకు తెలియకుండా 2,000 కట్టాడు. 2,000కి వారం అవ్వగానే 500 రూపాయలు ఇచ్చాడు. ఇట్లా వాడు వాచ్మెన్లను 20 మందిని అందరికీ చెప్పి కట్టించినాడు. ముందు డబ్బులు వస్తాయి కాబట్టి చివరికి ఏమైంది, వాడు ఫోన్ లాస్ట్కు వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. నా దగ్గరకు వచ్చినాడు, కంప్లైంట్ ఇద్దామరా అని. కంప్లైంట్ ఇస్తే 200కి 3,000కి 4,000కి ఏం కంప్లైంట్ ఇస్తావు? అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టేది ఏమిటి? ఎక్కడికి పోతారు? ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారు? ఇట్లాంటి కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. మీకు చెప్తే చాలా మంది కంప్లైంట్ ఇవ్వటం లేదు. ఈ మల్టీ మార్కెటింగ్లో నాకు తెలిసిన ఒక వ్యక్తే, ఒక ఇంజనీరు 2.5 కోట్లు పోగొట్టుకున్నాడు. 2.5 కోట్లు. రిటైర్డ్ ఇంజనీరు, వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఎంటెక్ చేశాడు. సో ఆయనకి ఏమని చెప్పాలి? వెల్ ఎడ్యుకేటెడ్. ముఖ్యంగా ఏమైపోతుందంటే వాళ్ళను ఈ విధంగా ఫైనల్ వర్డ్, ఇలాంటి స్కామ్స్ బలి కాకుండా ఫైనల్ వర్డ్ మీరు ప్రభుత్వాలు డెఫినెట్గా ఎడ్యుకేట్ చేయాలి. ఆ దురాశకు పోయి ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కానీ అయ్యా నాకు డబ్బులు ఊరికే చెట్లకు కాయవు, ఎవరు తీసుకొచ్చేవారు, కష్టపడాలి. ఏదైనా కూడా మీకు బ్యాంకు వడ్డీ కంటే 1% ఎక్కువ ఇవ్వగలరు కానీ అంతకు మించి ఇవ్వలేరు. కాబట్టి దురాశకు పోయి ఎవరు ఇటువంటి దానిలో ఏలు పెట్టద్దు. ఒకవేళ ఎవరైనా ఏలు పెట్టినా ఇది తప్పు
అని మీరు చెప్పగలగాలి. రైట్ అప్పుడే నియంత్రించగలం. రైట్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ మాతో జాయిన్ అయినందుకు. రైట్, ఒకవేళ మీరు కూడా ఈ ADMS ఈ బైక్ స్కామ్లో కనుక ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. దిలావర్ ప్రస్తుతం అయితే మరి ఎక్కడున్నారో తెలీదు. ఆయన మేజర్గా 40,000 కోట్లు వసూలు చేయడానికి టార్గెట్గా పెట్టుకున్నారు. మీరు కనుక ఈ మల్టీ లెవెల్ స్కామ్లో కనుక ఉంటే ఒకసారి అలర్ట్ అవ్వండి, క్వశ్చన్ చేయండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, ఎక్కడ వాటిని మళ్ళీ తిరిగి పెట్టుబడి పెడుతున్నారు, అసలు బైక్స్ ఉన్నాయా లేదా, బైక్స్కి ఎవరికైనా ఇచ్చారా లేదా, డబ్బులు వస్తే సరిపోతుంది అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరు నెక్స్ట్ టార్గెట్ కాకూడదు అన్నదే బిగ్ టీవీ ఒక ఆశయం. సో ఒకవేళ మీరు కూడా కనుక ఆ స్కామ్లో ఉంటే బీ అలర్ట్, వెంటనే అలర్ట్ అవ్వండి. దగ్గరలో ఉన్న షోరూమ్ దగ్గరికి వెళ్ళి నిలదీయండి. ఒకవేళ అక్కడ ఉన్న ఇన్ఛార్జెస్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి. రైట్, ఇది ADMS ఈ బైక్ స్కామ్కి సంబంధించి బిగ్ టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ మోటివేషనల్ స్పీచెస్తో